అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వారధి. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి. నల్లరేగడి నేలలో వేళ్ళూనిన మొలక పెకలించబడి ఎర్ర జేగురు రంగు భూమిలో నాటపడింది. ప్రకృతి మాత ఒడిలో ఎన్ని రంగులు పువ్వులు పలకరింతలో పచ్చగా మెడలో పడిన మెరిసిపోతున్న మంగళసూత్రాలని కొత్తగా చూసుకుంటుంది అన్నపూర్ణ. మీ అన్నయ్య ఏమిటి అలా మాట్లాడుతాడు, మర్యాద మన్నన లేకుండా? అప్పుడే మెడలో మంగళసూత్రం కట్టి భర్త హోదాకి వచ్చిన ప్రకాశం అన్నపూర్ణతో పెళ్ళయ్యాక మాట్లాడిన మొట్టమొదటి మాటలవి. బిత్తరపోయింది అన్నపూర్ణ. ఏమన్నాడని ఎదురు అడగలేకపోయింది. తనే మర్యాద మన్నన లేకుండా మాట్లాడి తప్పు చేసినట్టు తల ఉంచుకుంది. పెళ్లి భోజనాలు అవుతున్నాయి. మహా సందడిగా ఉంది పందిరంతా. హోమం చెయ్యడానికి వధూవరులిద్దరిని లోపలికి తీసుకెళ్లాడు పురోహితుడు. కాసేపటికి అన్నయ్య వచ్చి నెమ్మదిగా చెవిలో అన్నాడు, వీళ్ళెక్కడి పెళ్లివారే బాబు, అసలు సంస్కారం లేదు అంటూ. మరీ బెత్తరపోయింది అన్నపూర్ణ. ఆ సంస్కార హీరురాలు తనే అయినట్లు తల ఇంకాస్త వంచేస్తుంది. మొట్టమొదటిసారి తల్లి కాబోతున్న సీమంత వేడుకగా అనిపించలేదు అన్నపూర్ణకి. ప్రతి నిమిషం అత్తింటివారు పుట్టింటివారు ఆనవాయితీలంటూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకోకుండా చూసుకోవడంతోనే ఆమెకు సరిపోయింది. మీ అమ్మ సీమంతం సారే ఇలాగే ఇవ్వాలని చెప్పిందా అన్న అత్తగారి మాటలకి తల కూడా ఎత్తకుండా నెమ్మదిగా, లేదండి, నేనే అలా అనుకున్నాను అంటూ నెపం తన మీద వేసుకుని తల్లి మర్యాద నిలబెట్టింది. మీ అత్తగారికి మరి అంత భేషజం ఏమిటే అన్న తల్లి దగ్గర, లేదమ్మా, ఆవిడ మాట అలా ఉంటుంది, కానీ మనిషి చాలా మంచావిడ, నేనంటే చాలా ఇష్టం అంటూ అత్తగారి గౌరవాన్ని కాపాడింది. బావగారు ఏమిటే ఇంత పిసినగొట్టు అని వెక్కిరిస్తున్న అన్నయ్యతో, పిసినగొట్టు కాదన్నయ్య, ఆయనకి ముందు జాగ్రత్త అంతే అంటూ అన్న దగ్గర మొగుణ్ణి వెనకేసుకొచ్చింది. మీ అన్నయ్య ఏమిటి పెద్ద అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు, అతనికి అసలేవి తెలియనే తెలీదు అని అన్న భర్త తన అన్నగారిని అంటుంటే, ఏదో బావగారిని హాస్యంగా అన్నాడేమో అంటూ తోడబుట్టిన వాణ్ణి వెనకేసుకుని వచ్చింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక మేనమామిని ఆక్షేపిస్తుంటే గుడ్లు నీరు కక్కుకుంటూ, మీకన్నా పెద్దవాళ్ళు మీ క్షేమం కోసం అలాగే మాట్లాడతారు అంటూ వాళ్ళ దగ్గర కూడా అన్నగారి పెద్దరికం నిలబెట్టింది. మీ పిల్లలేమిటే బొత్తిగా లోకజ్ఞానం లేకుండా ఉన్నారు అని అన్నయ్య అంటే, ఏదోరా, ఇంకా నా దగ్గరే ఉన్నారుగా, బయట ప్రపంచంలోకి వెళితే వాళ్ళే నేర్చుకుంటారు అని మేనమామకి పిల్లల మీద ప్రేమ తగ్గకూడదని వాళ్ళని వెనకేసుకొచ్చేది. ఒకరన్నమాట మరొకరి చెవిని పడి కక్షలు కార్పణ్యాలు పెంచుకోకుండా సగం గొంతులోనే దిగమింగేసి మిగిలిన దానిని నవ్వులాటుగా తేల్చేసి రెండిళ్ల మధ్య సమన్వయం నిలబెట్టడానికి అన్నపూర్ణ పడ్డ అవస్థ వర్ణనాతీతం. ఇది జరిగి 30 ఏళ్ళైంది. పుట్టినింటికి మెట్టినింటికి ఆచారాలు ఆనవాయితీలలో తేడా ఉన్నందువల్ల అన్నపూర్ణ అప్పట్నుంచి ఆ రెండిళ్ల మధ్య నలిగిపోతూనే ఉంది. పుట్టినప్పుడు వేళ్లకంటుకున్న నల్ల రేగడిని దులిపేయలేకపోయింది. అలాగే వేళ్ళూనుకుని 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతున్న మెట్టినింటి నీడను కాదనకోలేకపోయింది. ఇప్పుడు అన్నపూర్ణ కూతురు సుమ పెళ్లి జరుగుతుంది. ఆ రోజు పొద్దునే అన్నపూర్ణ అన్నయ్య రాజారావు ఫోన్ చేశాడు. బావగారు, మా మేనకోడలి పెళ్ళండి, బ్రహ్మాండంగా చెయ్యాలి, ఏదైనా తక్కువ పడితే చెప్పండి, మేనమావని నేనున్నాను అన్నాడు ప్రకాశంతో. ఆ మాట అన్నావు చాలయ్యా, నువ్వు దగ్గరుండి అన్నీ చూసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఇట్నుంచి ప్రకాశం నవ్వుతో. అంతకన్నానా అండి, 10 రోజుల ముందే అక్కడుంటాం అంటూ ఫోన్ పెట్టేశాడు రాజారావు. భావమరుదులిద్దరూ అంత చనువుగా మాట్లాడుకుంటున్న ఆ సంభాషణ విన్న సుమ ఆశ్చర్యపోయింది. సుమకి 10 ఏళ్లున్నప్పుడు ప్రకాశం చెల్లెలు పద్మ పెళ్ళైంది. ఆ రోజుల్లో ప్రకాశం కాస్త డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు.
అందుకని పెళ్లికి 10,000 వరకు సర్దుబాటు చెయ్యమని భార్య అన్నపూర్ణని బావమరిది దగ్గరికి పంపించాడు. అప్పుడు తల్లితో పాటు సుమ కూడా మామయ్య దగ్గరికి వెళ్ళింది. అన్నపూర్ణ అడిగిన దానికి రాజారావు సుమని చూపిస్తూ, ఇదిగో నా మేనకోడలు, దీని పెళ్ళికని అడుగు, తల తాకట్టు పెట్టైనా ఎక్కడైనా అప్పు తెచ్చి ఇస్తాను, కానీ బావగారి చెల్లెలి పెళ్ళికి డబ్బు సర్దటం, ఆ తర్వాత ఆయన ఎప్పుడిస్తారా, అసలు ఇస్తారా ఇవ్వరా అని బాధపడటం ఏం న్యాయం చెప్పు? పెళ్లి శుభలేఖ వేస్తే నలుగురిలో నిండుపరుచుకుందుకు వచ్చి ఆశీర్వదిస్తాను అంతే అన్నాడు. కానీ అన్నపూర్ణ ఇంటికి వచ్చి ప్రకాశంతో రాజారావు అన్న మాటలేమీ చెప్పలేదు. అమ్మ వైద్యం కోసం మొన్ననే వాడు చాలా అప్పులు చేశాడటండి, డబ్బు సర్దలేకపోయినందుకు మిమ్మల్ని ఏమీ అనుకోవద్దని చెప్పాడు అని మాత్రం అంది. సుమకి తల్లి అబద్ధం ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు. కానీ ఈరోజు సుమ అడగనే అడిగింది. అప్పుడు అత్తయ్య పెళ్ళికి నాన్నకి సాయం చేయలేదు, మొన్న మధ్య మీ నాన్న నీకేం పెళ్ళి చెయ్యగలడే అన్నాడు మామయ్య, అలాంటి మామయ్యని నా పెళ్ళికి ఎందుకు పిలవడం అంటూ. ఎందుకు పిలవాలో కూతురికి చెప్పవలసిన సమయం వచ్చిందనుకుంది అన్నపూర్ణ. చూడు సుమ, ఇన్నాళ్ళు నువ్వు అమ్మా నాన్నల వెనుక ఉన్నావు, ఇక్కడ నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా దాని బాధ్యత మాదవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు నీకు పూర్తిగా పరిచయం లేని ఇంటికి వెడుతున్నావు. మన ఆచారాలకి వాళ్ళ ఆచారాలకి చాలా తేడాలు ఉంటాయి. ఆచారాలే కాదు, మాట తీరు, నిలబడే విధానం, ప్రవర్తన అన్నీ వేరుగానే ఉంటాయి. నువ్విక్కడ పుట్టి పెరిగావు, ఈ వాసనలు నిన్ను వదలవు, నీకు వదులుకోవాలని కూడా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక యువరాణిలా ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగావు. అటువంటి పుట్టింటి మీద అభిమానం నీకు జీవితాంతం ఉంటుంది, అది సహజం. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళే చోటకి ఈ వేళ్ళు పెకలించుకొని వెళ్ళాలి. ఈ వేళ్ళు అక్కడ భూమిలో నాటుకొని మహావృక్షమై 3 పువ్వులు 6 కాయల్లాగా విలసిల్లాలి. అందుకని ఆ మెట్టినిళ్ళు కూడా నీకు అంతే ముఖ్యం. ఈ రెండిళ్ల మధ్య సమన్వయం ఉంటేనే నీకు రెండిళ్ల మధ్య రాకపోకలు వీలుంటుంది. ఏదైనా తేడా వస్తే చూపులకు కూడా నోచుకోలేవు. అందుకే ఈ రెండిళ్ల మధ్య సమన్వయం నిలబెట్టవలసింది నువ్వే అంటే అంది సుమ. ఇప్పుడు నువ్వున్నావు చూడు, మామయ్య అత్తయ్య పెళ్ళికి డబ్బు సాయం చేయలేదని మీ నాన్నని తప్పు పడుతూ నిన్నేదో అన్నాడని, అలాంటి సంబంధాలు చెడిపోయే మాటలు మనం అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పకూడదు. తల్లి తోడుని వదులుకోకూడదు. పరిస్థితుల వల్ల అందరూ కాస్త అటూ ఇటూ మాట్లాడినా దానిని అక్కడే వదిలేసి ఇద్దరూ సమన్వయంగా ఉండేలా మాట్లాడాలి తప్పితే వాళ్ళ మధ్య గొడవలు పెట్టకూడదు. ఏంటో అమ్మా, నువ్వేదో చెప్తున్నావు, నాకు అర్థం కావటం లేదు. మావయ్య అన్నాడా లేదా? అన్నాడు, కాదనటం లేదు. కానీ అదే మాట నేను వచ్చి మీ నాన్నకి చెబితే నాకు పుట్టింటితో సంబంధం ఉంటుందా చెప్పు? పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఆడదానికి చాలా కావలసినవి. తూర్పు పడమరలాగా అవి రెండు ఒక కాలావకి 2 వైపులా ఉన్నట్టుంటాయి. ఆడపిల్ల ఆ రెండిళ్ల మధ్య ఒక వారధిలా ఉండాలి. మనకి కావలసిన వాళ్ళందరితో కలిసి ఉండాలి తప్పితే మధ్యలో కాలువలో పడి మునిగిపోకూడదు. నాన్నని వెక్కిరించే వాళ్ళు కావలసిన వాళ్ళెలా అవుతారు అన్న సుమ ప్రశ్నకి సమాధానం అన్నపూర్ణ ఇలా అంది. జీవితంలో డబ్బుతో పాటు దేనినైనా ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మన అనుకున్న మనుషులని మనకి కాకుండా చేసుకుంటే కష్టానికి సుఖానికి పంచుకునే వాళ్ళంటూ ఇంకెవరూ ఉండరు. ఆడపిల్ల అటు పుట్టినింటి ఆప్యాయతను వదులుకోలేదు, ఇటు మెట్టినింటి సౌభాగ్యాన్ని కాదనుకోలేదు. ఆమెకు రెండూ ముఖ్యమే. అందుకే ఆ రెండిళ్ల మధ్య ఆడపిల్ల ఒక వారధిలా ఉండాలి తప్పితే రెండిళ్ళని విడగొట్టకూడదు. అందరి సంతోషం కోరి అలా వారధిలా ఉండటం కోసం ఇలాంటి చిన్న చిన్న మాటలు కల్పించి చెప్పినా తప్పులేదు. దీనివల్ల కుటుంబాలు హాయిగా ఉంటాయి తప్పితే ఎక్కడ నష్టం జరగదు. అందుకే నీకిప్పుడు చెబుతున్నాను,
రేపొద్దున నువ్వు కూడా పుట్టినింటికి మెట్టినింటికి మధ్య ఒక వారధిలా ఉండి 2 కుటుంబాల మధ్యన సమన్వయం ఉండేలా చూడాలి. అలా ఎలా అమ్మా అని అడిగిన సుమతో అన్నపూర్ణ, అదంతా సులభమేమీ కాదు. కానీ నువ్వెప్పుడైతే ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే అనుకున్నావో అప్పుడే అది ఎలాగో నీకు తెలుస్తుంది అంది నవ్వుతూ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.